Hello, my dear students. Today's topic is set theory, part 2 and exercise 1.2. For this topic, we need to cover topics to be covered is types of sets and exercise 1.2. Types of sets means first the empty set. A set which does not contain any element is called an empty set. అంటే సెట్లో ఏ ఎలిమెంట్ లేకుంటే దాన్ని ఎంటీ సెట్ ఆర్ ద నల్ సెట్ ఆర్ ద వాయిడ్ సెట్ అని అంటారు. అంటే దీంట్లో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ 1 to 2 మధ్యలో ఎక్స్ అనేది ఉండాలి. అంటే 1 to 2 మధ్యలో న్యాచురల్ నెంబర్ ఏమైనా ఉంటుందా? ఉండదు. న్యాచురల్ నెంబర్ అంటే 1, 2, 3, 4. కాబట్టి దీంట్లో ఏ ఎలిమెంట్ ఉండదు. కాబట్టి ఇది నల్ సెట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత? 2x is equal to 2, x is equal to 1. x is equal to 1. 1 is a rational number కదా, ఎందుకంటే p by q ఫామ్లో ఉంది కదా. అంటే b is equal to 1. b is equal to 1. సో ఇది నాన్ ఎంటీ సెట్ అనమాట. నాన్ ఎంటీ సెట్ అనమాట. నెక్స్ట్ ఇది ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఫైనైట్ సెట్ అంటే ఏంది? ఇన్ఫైనైట్ సెట్ అండి. ఏ సెట్ విచ్ ఈజ్ ఎంటీ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్. అదర్వైజ్ ద సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే సెట్లో మనం కౌంట్ చేయగలిగే నెంబర్లు ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. కౌంట్ చేయలేనంత ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి. లెట్ డబ్ల్యూ బి ద సెట్ ఆఫ్ డేస్ ఆఫ్ ఎ వీక్, దెన్ డబ్ల్యూ ఈజ్ ఏ ఫైనైట్. ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. కాబట్టి ఆ 7 days మనం కౌంట్ చేయగలం కదా, దాన్ని ఫైనైట్ అంటారు. లెట్ ఎస్ బి ద సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 16, దెన్ ఎస్ ఈజ్ ఫైనైట్. x² - 16 అంటే x ఈజ్ ఈక్వల్ టు +or - 4 కదా. ఈ రెండు సొల్యూషన్సే కదా, కాబట్టి 2 సొల్యూషన్స్ వస్తున్నాయి. దాన్ని ఫైనైట్ అని అంటారు. లెట్ జీ బి ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద లైన్, దెన్ జీ ఈజ్ ఇన్ఫైనైట్. ఒక లైన్ మీద పాయింట్స్ అంటే ఇన్ఫైనైట్ లైన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ అని అంటారు. ఇన్ఫైనైట్ సెట్ అనమాట. నెక్స్ట్ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. అంటే ఈ కింద ఇచ్చిన వాటిల్లో ఏది ఫైనైట్, ఏది ఇన్ఫైనైట్. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ x - 1 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 2. కాబట్టి ఎలిమెంట్స్ ఏమొస్తాయి? 1, 2 వస్తాయి. కాబట్టి ఇది 2 నెంబర్ కౌంట్ చేయొచ్చు కదా, ఫైనైట్ సెట్. x² ఈజ్ ఈక్వల్ టు 4 అంటే దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు +or - 2 అంటే 2 ఎలిమెంట్స్ కదా, +2 - 2. కాబట్టి ఇది కూడా ఫైనైట్ సెట్. x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1/2. x ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 1/2 అనేది న్యాచురల్ నెంబరా? కాదు. కాబట్టి 0 ఎలిమెంట్స్ వస్తాయి. అంటే 0 ఎలిమెంట్స్ అంటే సెట్ 0 ఉండదు. 0 ఎలిమెంట్స్ నల్ సెట్ అనమాట. స్టిల్ నల్ సెట్ అయినా కానీ ఇది ఫైనైట్ అనమాట. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అంటే ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ చాలా ఉంటాయి. అంటే మనం వాటిని కౌంట్ చేయలేము. అప్ టు లిమిట్ ఇస్తే తప్పించి 2, 3, 5, 7 అండ్ సో ఆన్ ఎన్ని ఉంటాయో చెప్పలేము. కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య అంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ అంటే ఒక 2 సెట్లు, 2 sets ఆర్ ఏ అండ్ బి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఇన్ ఎలిమెంట్ బి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్, ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో ఉంటే దాన్ని ఆ సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటారు. 2 sets హ్యాస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ వి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, 1, 4, 2. ఆర్డర్ మారిందంటే కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈ రెండు ఈక్వల్ సెట్స్. ఇక్కడ ఇచ్చిన పేర్స్లో ఈక్వల్ సెట్స్ ఏమున్నాయి? ఈక్వల్ నెంబర్స్ ఉన్నారు. ఏ అనేది 0, బి అనేది x greater than 15 అండ్ less than 5, x greater than 15 కంటే
ఎక్కువ ఉండాలి, 15 కంటే ఎక్కువ ఉండాలి, అండ్ 5 కంటే తక్కువ ఉండాలి. ఇది పాజిబిలిటీ అవుతుందా? 15 కంటే ఎక్కువ అండ్ 5 కంటే తక్కువ పాజిబిలిటీ ఉండదు. కాబట్టి ఇది నల్ సెట్, ఏ ఎలిమెంట్ ఉండదు. ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. దీంట్లో సి వచ్చేసి ఎలిమెంట్ 5, డి వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 కదా. ఎక్స్ అంటే ఎంత వస్తుంది? +5 -5. X is an integral positive root of the equation x square plus 2x minus 15 is equal to 0. X square plus 2x minus 15 is equal to 0. X square plus 5x minus 3x minus 15 is equal to 0. X plus 5 minus 3 into x plus 5 is equal to 0. X minus 3 into x plus 5 is equal to 0. So x is equal to -3, +3, -5 అంటే 3, -5 ఎలిమెంట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి ఈక్వల్ సెట్స్? అన్నీ అన్ఈక్వల్ సెట్స్. దీంట్లోనేమో 0 వస్తుంది, దీంట్లోనేమో నల్ సెట్ వస్తుంది, దీంట్లోనేమో ఓన్లీ 5 వస్తుంది, దీంట్లోనేమో +5 -5 వస్తుంది, దీంట్లోనేమో +3 -5 వస్తుంది. కాబట్టి అన్నీ కూడా అన్ఈక్వల్ సెట్స్ అన్నమాట. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద నల్ సెట్? సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. అసలు ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్ అయినా డివిజిబుల్ బై 2 అవుద్దా? కాబట్టి ఇది నల్ సెట్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అసలు డివిజిబుల్ బై 2 అవ్వవు. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముంది? ఒక 2 ఉంది కాబట్టి ఇది నల్ సెట్ కాదనమాట. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ <5, 7 <7. న్యాచురల్ నెంబరు 5 కంటే చిన్నవి, 7 కంటే పెద్దవి ఉందా? ఏది ఉండదు. 5 కంటే చిన్నదంటే 1 2 3 4, 7 కంటే పెద్దదంటే 8 9 10 11. కాబట్టి మనకి ఏ న్యాచురల్ నెంబర్ ఉండదు, కాబట్టి ఇది నల్ సెట్. వై ఈజ్ ఏ పాయింట్ కామన్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. 2 ప్యారలల్ లైన్స్కి ఏదన్నా కామన్ పాయింట్ ఉండదు, కాబట్టి ఇది నల్ సెట్ అనమాట. ఇది కూడా నల్ సెట్. Next, which of the following sets are finite or infinite? The set of months of the year. Set of months of an year అంటే ఏంది? జనవరి కాడి నుంచి ఫిబ్రవరి, మార్చ్ అండ్ సో ఆన్ డిసెంబర్. కాబట్టి ఈ మంత్స్ అన్నీ కూడా నెంబర్ ఉన్నాయి కదా, 12 మంత్సే, కాబట్టి ఫైనైట్ సెట్. ఇది 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు కదా, ఇన్ఫైనైట్ సెట్ అనమాట. నెక్స్ట్ 1 2 3 9 10 100 నెంబర్స్ వరకు కౌంటబుల్ చేయగలం కాబట్టి ఫైనైట్ సెట్ అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100 కంటే గ్రేటర్ ఉన్న పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 101 101 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు కదా, కాబట్టి ఇది కౌంట్ చేయలేము, ఇన్ఫైనైట్ సెట్ అనమాట. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99 కంటే ప్రైమ్ నెంబర్స్ తక్కువ, టోటల్ 25 ఉంటాయి 100 లోపల, కాబట్టి వీటిని కౌంట్ చేయగలం, కాబట్టి 2 3 5 7 కౌంట్ చేయగలం, కాబట్టి దీన్ని ఫైనైట్ సెట్ అంటాం. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇది ఫైనైటా ఇన్ఫైనైటా కావాలి. సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఈ లైన్స్ అన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఇన్ఫైనైట్ అనమాట, ఇన్ఫైనైట్ సెట్ అనమాట. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టోటల్ 26, కాబట్టి ఇది ఫైనైట్ సెట్. సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 10 15 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వస్తాయి కదా, కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్. సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్ మీద లివింగ్ యానిమల్స్ ఎన్నో ఉంటాయి కదా, ఇన్ఫైనైట్ యానిమల్స్ ఉంటాయి, కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్, మనం కౌంట్ చేయలేం, ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0 0. పాసింగ్ త్రూ ఆరిజిన్ సెట్ ఆఫ్ సర్కిల్స్. ఒక సర్కిల్ అనే పాయింట్ ఉంది, బొచ్చడి సర్కిల్స్ పాస్ అవ్వచ్చు. ఆరిజిన్ అనే పాయింట్ నుంచి ఇన్ఫైనైట్ సర్కిల్స్ పాస్ అవ్వచ్చు అనమాట. ఇది ఆరిజిన్ అయిన పాయింట్ అయితే, కాబట్టి ఇది
infinite set. Infinite set. Next, in the following state whether A is equal to B or not. అంటే ఈక్వలెంటా కాదా? A, B, C, D, B, C, B, A. ఆర్డర్ మారినది తప్పించి ఏమీ మారలేదు, సేమ్ ఎలిమెంట్సే కాబట్టి A is equal to ఈక్వల్ సెట్స్ అనమాట. A 4, 8, 12, 16, 4, 8, 16, 18. ఇక్కడేమో 12 ఉంది, ఇక్కడేమో 18 ఉంది కాబట్టి A is not equal to B. A 2, 4, 6, 8, 10. X is a positive even integer less than 10. Less than 10 అంటే B ఎంత వస్తుంది? 2, 4, 6, 8 వస్తుంది అన్నమాట. 2, 4, 6, 8 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బియా? కాదు, 10 అనే ఎలిమెంట్ లేదు కదా, కాబట్టి రెండు ఈక్వల్ సెట్స్ కాదు. ఏ అనేది ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. 10, 20, 30, 40 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు వస్తాయి. సేమ్ బి కూడా సేమ్ అదే కదా ఇచ్చింది, 10, 15 ఇచ్చారు, కాకుంటే 20, 25. ఇది కామన్గా లేదు, ఇది 10తో మల్టిప్లై అవ్వదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, గివ్ రీజన్స్. ఇచ్చిన పెయిర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్ అయితే రీజన్స్ చెప్పమన్నాడు. ఏ అనేది 2, 3, బి అనేది సొల్యూషన్స్ ఆఫ్ x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మీరు జీరోస్ ఆర్ రూట్స్ కనుక్కోవడం తెలుసు కదా. x² ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీసేస్తే x ప్లస్ 3 ప్లస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -3, -2 అంటే -3, -2 వస్తున్నాయి. ఇక్కడేమో 2, 3 కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు. నెక్స్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో అండ్ బి వై ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ వోల్ఫ్. ఏలో ఏమేమి వస్తాయి? ఎఫ్ వస్తుంది, ఓ ఎల్ డబ్ల్యూ వస్తుంది, బిలో డబ్ల్యూ ఓ ఎల్ ఎఫ్ వస్తుంది. అంటే ఏలో ఫాలో ఎన్లో ఇన్ని లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడేమో 4 లెటర్స్ వచ్చినాయి. అంటే రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఓ 2 టైమ్స్ వచ్చింది, ఎల్ 2 టైమ్స్ వచ్చినా మనం ఒకసారి రాసుకోవాలి, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ రాసుకోవాలి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ ఏమేమి ఉన్నాయి సెలెక్ట్ చేయాలి. ఏలో 2, 4, 8, 12. ఏలో 2, 4, 8, 12. 2, 4, 8, 12 ఎక్కడన్నా ఉందా? 2, 4, 8, 12 ఎక్కడా లేదు. కాబట్టి ఏ అనేది దేనికి ఈక్వల్ సెట్ కాదు. ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. నెక్స్ట్, ఈక్వల్ సెట్ కదా కావాలనేది బి 1, 2, 3, 4. 1, 2, 3, 4 ఎక్కడుంది? బి వచ్చేసి 1, 2, 3, 4. డి చూడండి 1, 2, 3, 4 కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు డి అనమాట. నెక్స్ట్, ఈ -1, 1 ఉంది, జి 1, -1 ఉంది కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు జి అనేది ఈక్వల్ సెట్స్ అనమాట. సో ఇంకొకటి ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏమి లేవు. 0 ఏ ఉంది, ఇక్కడ 0, 1 ఉంది, 4, 8, 12 ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈక్వల్ సెట్స్, ఇంకేమి ఈక్వల్ సెట్స్ లేవు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.